Sunshine, sunshine, sunshine. ప్రియ శ్రోతలారా, ఇప్పుడు యేసయ్య జననం గురించి మనం తెలుసుకోవడం అంటే ఎంతో ఆనందకరమైన విషయం. యేసుక్రీస్తు జననం గురించి ఆయన జన వృత్తాంతం దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలు అనే దేశంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. దాని ఫలితమే మనం ఇప్పుడు క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నాము. యేసయ్య పుట్టుక ప్రపంచ మానవాళికి మరొక జన్మము అనే చెప్పుకోవాలి. యేసయ్య పుట్టుక గురించి పుట్టక ముందే ప్రవక్త అయిన యెషయా కొన్ని మాటలు మనకు చెప్పి ఉన్నాడు. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టుబడును. దేవదూత సందేశం. నజరేతు అనే ఊరిలో మరియా అనే కన్యక ఉండేది. ఒకరోజు గాబ్రియేల్ అనే దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు దేవుని దయ పొందావని, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చి ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెట్టాలి అని చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. మరియకు దేవదూత సందేశం ఎలా ఇచ్చాడో యేసేపుకు కూడా ఒక దేవదూత సందేశం ఇవ్వడం జరిగింది. మరియమ్మ గర్భవతి అయినప్పుడు దేవదూత యేసేపుకు కలలో కనిపించి ఇలా చెప్పాడు. మత్తయి 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజల పాపముల నుండి ఆయనే వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదమనెను. ఇప్పుడు బెత్లెహేముకు ప్రయాణం. ఆ రోజుల్లో రోమా చక్రవర్తి అయిన ఆగస్ట్ సీజర్ జనాభా లెక్కలు రాయించుకోవాలని ఆజ్ఞాపించాడు. దాంతో మరియా మరియు ఆమె భర్త అయిన యేసేపు సొంత జిల్లా ఊరైన బెత్లెహేం వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే మరియా నిండు గర్భిణి. పశువుల పాకలో జననం. బెత్లెహేం చేరుకున్నాక వారికి ఉండటానికి ఏ సత్రంలోనూ ఖాళీ దొరకలేదు. చివరకు వారికి ఒక పశువుల పాకలో ఆశ్రయం దొరికింది. అక్కడే మరియా యేసుప్రభువును కని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. లోకరక్షకుడు చాలా నిరాడంబరంగా జన్మించాడు. ఆయన పుట్టుకే మనకి పాపం యొక్క విముక్తికి నిదర్శనం. 2వ భాగంలో క్రీస్తు పుట్టుక గురించి మరికొన్ని విషయాలు చాలా క్లుప్తంగా మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ నా కోసం ప్రేయర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దేవుని నామంలో మీకు, మీ కుటుంబాలకి శుభములు కలుగునుగాక. ఆమేన్.